గుడికని చెప్పి వెళ్లారు కదరా? అవునమ్మా. తర్వాత అత్తయ్య గారిని డిశ్చార్జ్ చేస్తామంటే హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చాం. ఈ రాజీవ్ గాడు ఈ మధ్యన బాగా కవర్ చేస్తున్నాడు. ఆగండి జ్యోతి గారు, నాకంటే కొన్ని పద్ధతులు మీకే తెలుస్తాయి కదా, మర్చిపోయారా? దేని గురించి అంటున్నారు దొరబాబు? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చిన మనిషిని అలా డైరెక్ట్ గా లోపలికి తీసుకెళ్లకూడదు కదా. మంగళహారతులిచ్చి సన్నాయి వాయిద్యాలతో స్వాగతం పలకలారా? అదేంటమ్మా, తెలిసిన దానివి నువ్వు కూడా అలానే అంటావు. ఎర్రనీళ్లతో దిష్టి తీయాలమ్మా. దిష్ట? అవునమ్మా, అత్తయ్య గారిని ఎవరో కత్తితో పొడిచారు. హాస్పిటల్లో ఆపరేషన్ కూడా జరిగింది. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఆ పీడ పోవాలని ఎర్రనీళ్ళ దిష్టి తీస్తారు కదమ్మా. ఆ దిష్టి నువ్వు తీస్తే అత్తయ్య గారిని లోపలికి తీసుకొస్తాం. అది సొంత మనుషులకు అలా తీస్తారా? అంతేగాని పరాయి వాళ్లకో అతిథులుగా కొన్నాళ్లు ఉండిపోయే వాళ్లకో కాదు. అమ్మా, మంచి మనసుకి పరాయి సొంత అంటూ ఏ ఉండదమ్మా. అయినా శారద గారు జ్యోతి గారికి తల్లితో సమానం. నాకు అత్తయ్య లాంటి వారు కాబట్టి దిష్టి తీయమ్మా, ప్లీజ్ అమ్మా. నేనే చంపాలనుకున్న నా శత్రువు ప్రాణాలతో తిరిగి నా ఇంటికొస్తే నేనే నా చేతులతో దిష్టి తీయాల్సి వస్తోంది.